ఎస్సీ రాష్ట్రం మొన్న అనగా 27/12/2024 తేదీన చోడవరం మండలంలోని వ్యాన్ల స్టాండ్ ఏఐటియుసి వాళ్ళ మోటార్ వెహికల్ వర్కర్స్ అసోసియేషన్ ఆటో స్టాండ్ యూనియన్ వ్యాన్ స్టాండ్ దగ్గర స్టేజ్ పైన ఒక మర్డర్ జరిగిందండి. ఇందులో సోమాదులు ప్రేమ్ కుమార్ అలియాస్ ప్రేమ్ తేజ్ అనే వ్యక్తిని వాళ్ళ సొంత మేనమామైన బంగారి దుర్గాప్రసాద్ హతమార్చడం జరిగింది. తర్వాత వీళ్ళిద్దరి మధ్య మందుకు ఎడిక్ట్ అయ్యి చిన్న చిన్న గొడవ పడుతుండేవారు. ఆ రోజు ఉదయం కూడా మన ఆర్టీసీ కాంప్లెక్స్ చోడవరంలో గొడవ పడడం జరిగింది. ఆ కక్ష ఉంచుకొని ఆయన సాయంత్రం ఈ మృతుడు పడుకొని ఉండగా ఈ నిందితుడు వచ్చి కర్ర తీసుకొని వచ్చి తలపైన మోది చంపాడండి. దీని మీద ఆయన్ని మేము క్రూస్ టీంని పిలిపించి అనకాపల్లి ఎస్పీ గారు డిఎస్పీ మేడం గారు ఉత్తర్వుల ప్రకారం ఇన్వెస్టిగేషన్ కొనసాగించి ఇందులో నిందితుడిని పట్టుకోవడం జరిగిందండి. నిందితుడు కూడా నేరాన్ని అంగీకరించారు. ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాం. దీంట్లో క్రూస్ టీం వారు నేరానికి సంబంధించినవన్నీ సేకరించడం జరిగింది. అవే ఐ విట్నెస్లు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా విచారించాం. నిన్న ఇంక్వెస్ట్ జరిపి పోస్ట్ మార్టం అయిన తర్వాత మేము బాడీ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాము. నిందితుడిని ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నామండి. మధ్యలో జరిగింది అన్నారు కదా, అది వాస్తవేనండి? మద్యం మత్తులు అనేది ఇప్పుడు ఈయన ఆ రోజు తాగి ఉన్నాడా లేదనేది మనకు ఈ రోజు పట్టుకున్నాం కాబట్టి తెలియదు. అది కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. కాకపోతే వీళ్ళిద్దరికీ మందు అనేది అలవాటు ఉంది. ఏ పాత కక్షలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి సార్, ఎంతవరకు వస్తుంది? అది పాత కక్షలకి డబ్బుల విషయం మీదే ఈ ఇద్దరు మేనమామ సొంత మేనలు అవడం వల్ల గొడవలు పడుతూ ఉండేవారు చిన్న చిన్న దానికి. డబ్బులు పాత కక్షలు అనేది అంటే వీళ్ళు దీంట్లో అంత పెద్దగా ఇదేం ప్రభావం లేదు. మామూలు డబ్బుల కోసం చిన్న చిన్న డబ్బుల కోసం చిన్న చిన్న గొడవలు పడుతున్నారు. అచ్యుతాపురంలో ఏదో ల్యాండ్ అమ్మారో, ఆ విషయం కొలది అమౌంట్లో తేలలేదనేసి ఇలా జరిగిందని అంటున్నారు సార్, ఎంతవరకు వస్తున్నారు? ఏం లేదండి, అది ఒకవేళ అది కూడా వెరిఫై చేస్తాం. ఉంటే దాన్ని కూడా ఇన్వెస్టిగేషన్లో వెరిఫై చేసి అది కూడా ఉంటే దాన్ని కూడా ఓకే సార్.